హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లో ఉంటూనే ఆది బ్లౌజ్తో కరెక్ట్ కొలతలతో వాళ్ళు ఆది బ్లౌజ్ ఎలాగైతే ఇచ్చారో అదే విధంగా రావాలంటే మనం ఏ విధంగా కొలతలు అనేది తీసుకోవాలి, బ్లౌజ్ ఎలాగ కట్ చేసుకోవాలి ఈ వీడియోలో వివరంగా చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో ఉంటూనే మనము బ్లౌజులు కుట్టేది నేర్చుకున్నామంటే ఒక బ్లౌజ్కి రోజుకి 200 లెక్కన ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు కింద అయితే హెచ్చు తగ్గులు ఏమి లేకుండా చూసుకొని ఎక్స్ట్రాలు కట్ చేసుకోవాలి. ఇది మీటర్ బ్లౌజ్ అండి. నేను అందుకని ఇలాగ మళ్ళీ ఇలా మళ్ళించింది కాకుండా నేను ఈ అంచులు ఉండే సైడ్కి మళ్ళించాను. కింద ఎక్స్ట్రాలు ఉన్నట్టు కట్ చేసేసుకొని మనకి మెయిన్ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇంకా మొత్తం కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలాగ ఎక్స్ట్రాలు కట్ చేసేసిన తర్వాత కింద మనం కుట్లోకి ఒక 1/2 ఇంచు ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్లో మనకి ఈ వీపు కొలత తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి ఇలాగ పెట్టుకొని ఒక గీత గీసుకొని ఇది మళ్ళీ కుట్టులోకి పోను ఈ కుట్టు అనేది వదులుకోవాలి. పైన ఇంకో గీత గీసుకోవాలి. అలాగే ఈ పొడవు తీసుకునే దానికోసము బ్యాక్ పార్ట్లో ఈ లెంత్ ఇక్కడ మనకి ఎక్కడైతే వెనకాల బ్యాక్ పార్ట్లో కుట్టేసి ఉంటారో ఈ షోల్డర్ సెంటర్కి ఈ గీత దగ్గర నుంచి ఇలాగ తీసుకోవాలి. దీనికి ఎక్స్ట్రా కుట్టులోకి ఇప్పుడు దీన్ని మనము ఎంత కొలత వచ్చిందో చూసుకొని 16 వచ్చిందండి మనకి నడుము కొలత. నడుము పైన వీపు ఇది స్ట్రైట్ లైన్ ఒకటి గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ లూజ్ చూసుకునేదానికి నడుము లూజ్ బట్టి చూసుకుంటే కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి నడుము లూజ్ బట్టి చూస్తే సెట్ అవ్వదు. కాబట్టి నేను నా బ్లౌజ్ కటింగ్లో ఇక్కడ వీపు దగ్గర నుంచి స్ట్రైట్గా చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఇలాగ పట్టుకునేసి వీటన్నిటిని ఇలాగ మళ్ళించుకొని ఈ 2 కుట్లు ఒక దగ్గరికి వచ్చేలాగా చూసుకొని ఇలాగ చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ ఒక డాట్ పెట్టుకునేసి దీన్ని పైనుంచి కిందకు ఒక గీత గీసేసుకోవాలి. అలాగే మనకి 2 ఇంచి ఖర్చు అనేది కంపల్సరీ వదులుకోవాలి. ఇప్పుడు మనము ఈ కొలత ఉంది కదా, మనకి ఆది బ్లౌజ్ ఎలాగైతే ఉందో అలాగే రావాలంటే మాత్రం కొలతలు ఇలాగే తీసుకోవాలి. ఇది అసలు, ఇది ఖర్చు. మనం ఏ బ్లౌజ్కైనా ఇక్కడి నుంచి 6 పెడితే సరిపోతుంది అనుకుంటే మాత్రము అన్ని బ్లౌజులకి అలాగ సెట్ అవ్వదు. ఇప్పుడు మనం ఈ మెడ అనేది ఇంపార్టెంట్ అండి. ఆ మెడ చూసుకునే దానికోసము బ్లౌజ్కి ఎంత ఉంది అంటే ఇలాగ చూసామంటే మనకి కరెక్ట్గా సరిపోద్ది. బ్లౌజ్ ఇలా మళ్ళించుకొని ఇలాగ పెట్టుకొని ఈ 2 షోల్డర్లు ఒకే విధంగా ఉండేలాగా చూసుకొని ఇలాగ అటు ఇటు పెట్టకుండా ఇలాగ స్ట్రైట్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ ఒక గీత అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. ఇప్పుడు దీనికి యువతల పక్క ఖర్చు గీత 2.5 వచ్చింది కదా, షోల్డర్ ఇలాగ తీసుకున్నాము. దీనికి అవతల పక్క, దీనికి యువతల పక్క ఖర్చు గీతలు అనేది గీసుకోవాలి. అలాగే మనము ఈ లైన్ ఇలాగ స్ట్రైట్గా గీసేసుకొని ఇక్కడ తీసుకున్న దానికి ఇలా గీసుకొని ఇలాగ మనకి ఎంత అయితే రౌండ్ తిరగద్దో అంత తీసేసుకోవాలి. ఇక్కడ మనము కరెక్ట్గా 1.5, 1.25 పెట్టాలి అని ఏం లేదండి. ఇలా మనం తీసుకునే దాన్ని బట్టి మనకి చంక దగ్గర లూజు అవి ఏమీ లేకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడైతే నాకు 1 ఇంచే వచ్చింది. నేను ఫ్రంట్ పార్ట్లో లోతు తీనమాట. ఇప్పుడు దీనికి మనము ఈ ఖర్చు గీత కాడి నుంచి ఇలాగ స్ట్రైట్గా గీసుకునేసి ఈ లైన్ ఇలా గీసుకునేసి దీనికి
మనకి మెడ రౌండ్గా రావాలి అంటే ఈ లోపల నుంచి గీసుకోవాలి. లేదు పెద్ద మెడ అవ్వకూడదు, మనకి మితంగానే ఉండాలి అనుకుంటే దీని లోపల నుంచి గీసేసుకుంటే సరిపోద్ది. నేనైతే దీనికి మెడ రౌండ్గా రావాలి కాబట్టి ఇలాగ తీస్తున్నాను. దీనికి మనకి కరువు స్కేళ్ళు అవన్నీ ఏం అవసరం లేదండి. ఇలాగ చేతితోనే నీట్గా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనము గీసింది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకునే దానికోసము కాజా పట్టి సైడ్ ఇలాగ పట్టుకొని చంక దగ్గర ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ పెట్టి చూసామంటే కరెక్ట్గా సరిపోవాలి. చూసారా? అలాగే మెడ కూడా చూసుకోవాలి. మెడ చూసుకునే దానికోసము షోల్డర్ దగ్గర కుట్లు 2 పట్టుకొని ఈ గీసిన గీత ఇక్కడ అలాగే చంక దగ్గర ఎలాగైతే చూసామో కింద గీతకి అదేవిధంగా మనం గీసిన గీతకి ఇలాగ చూసుకోవాలి. మనకి కొంచెం మిగిలిందంటే మనం దీనికి మెడ పీస్ వేసినా లేదు పైపింగ్ వేసినా ఆ కొంచెం అనేది అవుట్లైన్ వస్తుంది కాబట్టి కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు ఈ కొలత అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా అయితే వస్తుందో మనకి బ్లౌజ్ కూడా అంతే నీట్గా వస్తుంది. ఇదే విధంగా కట్ చేసేసుకున్నాము. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. దీన్ని ఇలాగా 4 మడతలు మళ్ళించుకునేసి కింద హెచ్చు తగ్గులు ఏం లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర కూడా ముడతలు రాకుండా ఎలాగ కట్ చేసుకునేది జాగ్రత్తగా ఈ వీడియో గమనించారంటే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు హ్యాండ్స్ దగ్గర కూడా ఎలాంటి ముడతలు రావు. యూట్యూబ్లో ఎన్ని వీడియోలు చూసి బ్లౌజ్ కటింగ్ చూసి కట్ చేసి మీకు కటింగ్ రాక విసిగెత్తిపోయిన వాళ్ళు కూడా సరే ఈ బ్లౌజ్ కటింగ్తో నీట్గా కట్ చేసుకొని కుట్టగలరు. దీనికి నేను పైపింగ్ అయితే పెడుతున్నానండి. ఇది బ్లౌజ్ పీసు. ఈ కలరు పైపింగ్ పెట్టాలి కాబట్టి నేను కుట్లోకి మాత్రమే వదిలాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఇలాగ తీసుకోవాలి. అసలు ఖర్చు ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ అనేది ఇలాగ తీసుకోవాలి. ఇప్పుడు చంక డౌను ఈ గీత దగ్గర నుంచి ఇది అసలు ఇది ఖర్చు ఇలాగ తీసుకున్న తర్వాత మనము ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది మనకి 8.5 ఉంది. 8.5 ఇక్కడి నుంచి ఇక్కడికి 8.5 పెట్టుకోవాలి. లేదు మీకు ఆది బ్లౌజ్లో ఇలాగైనా తీసుకోవచ్చు. చూసారా? 7కే వచ్చింది. ఇప్పుడు ఈ 2 లైన్లు ఇలా గీసేసుకోవాలి. మనకి ఖర్చు ఒక 2 ఇంచు వదులుకోవాలి. దీనికి మనకి 1 రవ్వ అతుకు పడుతుంది. ఇప్పుడు దీన్ని మనము ఇక్కడి నుంచి ఇలా గీసేసామంటే సరిపోద్ది. లేదు మీకు మనకి ఆది బ్లౌజ్లో ఎలాగుంది కరెక్ట్గా అలాగే రావాలి అంటే మాత్రం ఇప్పుడు నేను చూపించిన విధంగానే గీసేయండి. చూసారు కదా? ఇక్కడ నుంచి మనం ఇలాగొచ్చి ఇక్కడ కొంచెం ఇటు తీసినట్టు తీసామనుకోండి, ఇక్కడ కొంచెం ముడతలు వచ్చినట్టు వస్తుంది. అందుకని ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి దీన్ని ఇలా కలిపేయడమే మంచిది. చూసారా? ఇలాగా
ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీనికి లోతు తీసుకునే దానికోసము ఇక్కడి నుంచి ఇలాగ మనకి కన్ను షేప్ ఎలాగైతే వస్తుందో అలాగ రావాలి. ఇక్కడ దీంట్లో కలిసిపోవాలి ఈ విధంగా. దీన్ని నేను మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేస్తానండి. బ్లౌజ్ పీస్ జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టక్ ఇచ్చేసుకున్నాం అంటే ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము ఫ్రంట్ పార్ట్ కటింగు మనకి ఫ్రంట్ పార్టు ఆది బ్లౌజు ఎవరికైనా కూడా ఎక్కువ మందికి క్రాస్ కటింగ్ అనేదే ఉంటుంది. స్ట్రైట్ కటింగ్ ఎక్కువ మంది పెట్టుకోరండి, ముసలోళ్ళు అటు పెట్టుకుంటారు. లేదు కొంతమంది పసోళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనకు వచ్చే ఆది బ్లౌజులు ఎక్కువ క్రాస్ కటింగ్ అనేదే ఉంటుంది. అందుకని ఇది మనం క్రాస్ రావాలి కాబట్టి ఇది స్ట్రైట్ కటింగు. దీన్ని ఇలాగా ఈ మూలకి వచ్చేలాగా ఇలాగ పెట్టేసుకొని ఇప్పుడు దీనికి మొత్తం మనము అవుట్లైన్ అనేది గీసేసుకోవాలి. ఈ ఖర్చు గీతలతో కూడా గీసేసుకోవాలి. ఇలా గీసేసిన తర్వాత దీన్ని తీసేసి ఈ ఖర్చు గీత కూడా గీసేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి చంక డౌన్ అనేది తీయబలేదన్నమాట, సరిపోద్ది. ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ ముడతలు అనేది రావు. మనం బ్యాక్ పార్ట్లో 1 ఇంచే తీసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ లోతు తీయాల్సిన పని లేదు. మళ్ళీ లోతు తీసామనుకోండి ఇక్కడ పట్టేసినట్టు వస్తుంది. అందుకని నేను చేసే బ్లౌజ్ కటింగ్లు అయితే ఈ విధంగానే కట్ చేస్తానండి. నేను దగ్గర 15 సంవత్సరాల నుంచి ఇదే బ్లౌజ్ కటింగ్తో టైలరింగ్ చేస్తున్నాను. ఎలాంటి ఆది బ్లౌజ్ ఇచ్చినా కూడా వాళ్ళకి గుద్దినట్టు కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు దీనికి మన ఫ్రంట్ పార్ట్ కోసం షోల్డర్ సెంటర్ పాయింట్ ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ సెంటర్ పాయింట్కి పెట్టుకొని ఈ మెయిన్ డాట్ ఇలాగ తీసుకోవాలి. మెయిన్ డాట్ ఇది పొడవు పెడితే ఇక్కడ దాకా వస్తుంది, కొంచెం పైకి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ కుట్టుకి చంక దగ్గర కుట్టు మనం కుట్టులోకి పాన వదిలేసి ఇలాగ దీన్ని గీసుకోవాలి. ఇప్పుడు మెడ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ లైన్కి వెంబడే ఇక్కడ చదరంగా ఇలాగ పెట్టుకుంటూ ఇలా పెట్టామంటే మెడ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇది బుక్స్లు అనేది ఎడం పక్క సైడ్ పెట్టుకొని ఉన్నారండి వీళ్ళు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఇది షేప్ పట్టి వదిలేసి పైది. ఇప్పుడు దీంట్లో మనము కుట్టుకి ఇక్కడ షేప్ పట్టీలోకి ఇప్పుడు మధ్యలో డాట్ కోసం 1 ఇంచు వదులుకోవాలి. ఇప్పుడు దీనికి మనకి ఈ షేప్ వస్తుందా లేదా చూసుకొని దీనికి షేప్ ఎంత ఉందో చూసుకొని దీనికి 1 ఇంచు ఉన్నట్టుంది షేపు, 1.25 ఉంది. దానికి మనకి ఈ షేప్ ఈ రౌండ్ అనేది సరిపోద్ది కాబట్టి దీనికి ఖర్చు గీత గీసేసుకొని ఇలాగ తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము రౌండ్ రావాలి కాబట్టి ఇక్కడ కొంచెం ఇలాగ లోపలికి అనేది
తీసామంటే ఇలాగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి మనము ఇది ఈ లైన్, ఈ 3 లైన్లు కలుపుకుంటూ రౌండ్ షేప్ వచ్చేలాగా గీసేసుకోవాలి. మనం ఇప్పుడు దీనికి ఇక్కడి నుంచి 2.5 పెట్టి అక్కడి నుంచి మనకి ఎంత వచ్చింది, 1.25 వచ్చింది. మళ్ళీ 2.5 పెట్టి మధ్యలో సెంటర్ పాయింట్కి 1.25 పెట్టి ఇలా గీసిన ఇలాగ స్ట్రైట్గా తీసుకొని ఇట్టు కలిపామనుకోండి, దీనికి మనకి ఇప్పుడు నేను గీసేదానికి రెండిటికి కొంచెం తేడా ఉంటుంది. ఆ తేడాలోనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా గీసుకున్నందువల్ల దీన్ని మనం ఇలా కలపాల్సి వస్తుంది. అర్థమైందా? దీన్ని ఇలాగ స్ట్రైట్గా కలిపేసుకోవాల్సి వస్తుంది. నేను కట్ చేసే దాంట్లో అయితే ఇలాగ రౌండ్గా ఇక్కడ అనేది ఎక్స్ట్రా రాదు, ఈ డాట్కి కలపాలి కాబట్టి ఇలాగా ఈ రౌండ్ అనేది వచ్చేస్తుంది. మనకి ఫిట్టింగ్ కతక్కని ఉంటుంది. ఇలా గీసామంటే ఈ ఎక్స్ట్రా అనేది వస్తుంది. చూసారా, ఈ ఎక్స్ట్రా అనేది వస్తుంది. అది వచ్చినందువల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో కొంచెం తేడాగా ఉన్నట్టుగా ఉంటుంది. ఈ రౌండ్ షేప్ అనేది వచ్చేసిందంటే మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు అలాగే మనకి ఆది బ్లౌజ్ వాళ్ళు షేప్లు ఎంత అయితే ఇచ్చారో అదే విధంగా రావడం కోసము ఇక్కడ కుట్లోకి వదిలేసి ఇక్కడి నుంచి పెట్టుకుంటే ఇక్కడికి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా పెట్టుకోవాలి. చూసారా, కొంచెం తేడా వచ్చిందనమాట. అందుకని మనము ఆది బ్లౌజ్కు ఉన్నట్టే పెట్టుకోవాలి, లేదంటే షేపులు సైడ్ వెళ్ళిపోతాయి అన్నమాట. మనం ఈ కొలత ప్రకారం 2.5 తీసుకొని షేప్ ఎంత ఉందో దాన్ని తీసుకొని ఆ విధంగా పెట్టామంటే షేపులు సైడ్ వెళ్ళిపోతాయి. అందుకని మనం ఆది బ్లౌజ్లోనే వీళ్ళకి మెయిన్ డాటు ఎక్కడుందో చూసుకొని ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇక్కడ కుట్లోకి వదిలేసి ఇలాగ పెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ గీసుకొని వాటన్నిటిని కలుపుకుంటూ మనం లైన్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా గీస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ మెథడ్లో కతక్కన కూర్చుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలాగ కొంచెం ఒక రవ్వ ఎక్స్ట్రా ఇక్కడ కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే కరెక్ట్గానే కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం 2 ఇంచ్ వదులున్నాం కాబట్టి తేడా ఏమి రాదు. నేను యూట్యూబ్లో అన్ని బ్లౌజ్ కటింగ్లు చూసి అన్ని మెథడ్లు ఫాలో అయ్యి నాకు సెట్ అయిన బ్లౌజ్ కటింగ్, నేను నేర్చుకున్న బ్లౌజ్ కటింగ్ మాత్రమే నాకు సెట్ అయ్యిందండి. కస్టమర్స్కి కూడా ఈ బ్లౌజ్ కటింగే నీట్గా నచ్చింది. ఈ బ్లౌజ్ కటింగ్ వల్లే నేను ఇన్ని సంవత్సరాల నుంచి బ్లౌజ్ కటింగ్ చేయగలుగుతున్నాను, టైలరింగ్ చేయగలుగుతున్నాను. ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది. ఈ అతుకేసుకొని మనము జాయింట్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్ పీసు చూసారా, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్ కట్ చేసేసాము. ఇప్పుడు మనం షేప్ పట్టి కట్ చేసుకోవడం కోసము ఇక్కడ మిగిలింది కదా, దీంట్లో షేప్ పట్టీకి ఇలాగ తీసుకొని కొంచెం ఎక్స్ట్రాగానే ఇలాగ ఒక గీత గీసేసుకొని కట్ చేసేసి
దీన్ని నేను షేప్ పట్టి అయితే ఇలాగ కట్ చేస్తాను. ఇలాగ మళ్ళించుకొని ఇది ఫ్రంట్ పార్ట్కి ఒక డాట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ గీసుకొని ఇది ఫ్రంట్లో ఎంత కొలుతుంది చూసుకొని అలాగే ఈ చివర ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుంటూ మనము గీత అనేది గీసుకోవాలి. ఇది మనకి ఇక్కడ మరీ ఎక్కువ ఉంది, ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కదా వీళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్కి. చూసారా, మనము దీనికన్నా బాగా కుట్టాలి, వాళ్ళకి బాగా సెట్ అవ్వాలి అనిపించేలాగా చేయాలి అంటే దీన్ని ఈ విధంగా తీసుకొని ఈ షేప్ వచ్చేటట్టు కొంచెం పైకి ఇలాగా కట్ చేసుకున్నామంటే ఇప్పుడు ఖర్చులోకి పోను పైకి కట్ చేస్తున్నాను చూడండి. ఇలాగా మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, చూసారా ఇది మనం ఇక్కడ పెట్టాము, ఈ షేప్ పట్టి ఇలాగ పెట్టాం కదా, ఇది కొంచెం ఒకవేళ షేప్లు పెట్టిన తర్వాత ఈ కొంచెం మనం కట్ చేసేసుకొని షేప్ పట్టి అనేది జాయిన్ చేసుకోవచ్చు. షేపులు పెట్టి అంతా అయిపోయిన తర్వాత ఈ కొలత అనేది చూసుకొని ఇది జాయిన్ చేసేటప్పుడు కొంచెం లైట్గా షేప్ పెట్టేసిన అవతల దగ్గర నుంచి కొంచెం ఇట్లా క్రాస్గా తీసేసుకొని దీన్ని జాయిన్ చేసేసుకున్నామంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. అర్థమైందండి? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.